హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు హ్యానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 51 స్టోరీ. అబ్బో! చాలా గొప్ప విషయం కనిపెట్టావే పొట్టి. నువ్వు గ్రేట్ బిడ్డ అంటూ భుజం తట్టాడు అల్లరిగా. వెక్కిరించింది చాలు అని అన్నం కలిపి ముద్ద నోటికి అందించింది చైత్ర. ముద్ద అందుకుంటూనే వేళను కూడా లిక్ చేశాడు. కళ్ళు చిన్నవిగా చేసి వేషాలు వేయకు అని గోముగా అంటూ తినిపిస్తుంటే నువ్వు తింటూ నాకు పెట్టవే తెంగరి అని నవ్వాడు. ఎంగిలవుతుంది. నా ఎంగిలి నువ్వు తినకూడదు శివ. ఓయ్ మొద్దు, నీ ఎంగిలి రోజు జుర్రేస్తున్నాను కదే కొత్తగా చెప్తావే. దేవుడా! ఇలా ఉన్నావేంటి నువ్వు అసలు అంటూ కళ్ళు చిట్లించి చూసింది. అంటే బుర్ర తక్కువ నెమలి కదే. అప్పుడప్పుడు గుర్తు చేస్తూ నీకు గుర్తుకొస్తుందని చెప్పా. పొగిడింది చాలు సామి, నన్ను తినకండి అని నవ్వి తను తింటూ దేవుకి తినిపించింది చైత్ర. బాబోయ్! నైట్ది కూడా ఇప్పుడే పెట్టేస్తుంది ఈ పిల్ల. గంట ఎక్స్ట్రా వర్కౌట్ చేయాలిరా బాబు. ఆఖరి ముద్ద దిష్టి తీస్తూ నువ్వు మార్నింగ్ వర్కౌట్లు చేయట్లేదు కదా శివ అని లేచింది చైత్ర. నైట్ చేసే వర్కౌట్లు చాలా వింటే అని మత్తుగా అన్నాడు. సిగ్గుతో మొహం అరుణవర్ణం దాల్చగా చిరుకోపంగా చూస్తూ నోటికి ఒక మంచి మాట కూడా రాదే నీకు. అయ్యో, పెళ్ళాం దగ్గర మాట్లాడడం కూడా తప్పేనా. ఇదేం విడ్డూరం అబ్బా అంటూ రాగాలు తీశాడు. చైత్ర హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగా ప్యూన్ వచ్చి క్యారియర్ తీసుకెళ్ళాడు. డోర్ లాక్ చేసి రూమ్లోకి వచ్చి హ్యాండ్స్ తుడుచుకుంటున్న చైత్రని బ్యాక్ నుండి హక్ చేసుకుని మెడ మీద ముద్దు పెట్టాడు. జాను వాళ్ళు వస్తారు అని తడబాటుగా ఉంది. అప్పుడే రారు, వాడు జీడిపాకను వదులుతాడా అంటూ బెడ్ మీదకి తీసుకెళ్ళాడు. ఆఫీస్లో ఏంటి శివా అని మెడ చుట్టూ చేతులు వేసి గారంగా ఉంది. చెక్కిళ్ళ మీద పెదవులు అద్దుతూ నైట్ ఎక్కువ టైం మెలకువ ఉండొద్దే, నీ మొహం వాడిపోతుంది, అందుకే మధ్యాహ్నం కాసేపు అంటూ ముద్దులు పెడుతూ లాలిస్తూ బయటను తొలగించాడు. లైట్ అని గోముగా ఉంది. మనమిద్దరం వేరు కాదే, 2 హార్ట్ 1 బీట్ అంటూ మెత్తని అద మీద గాఢంగా చుమ్మించి మునిపంటితో బ్లౌజ్ హూక్స్ తప్పించాడు. ఎత్తైన హిమగురులు స్వేచ్ఛగా బయటకు పడ్డాయి. మృదువుగా లాలిస్తూ ఆటలాడుతూ వెచ్చని ముద్దులు పెడుతూ నాలుకతో లెక్ చేశాడు. మార్నింగ్ సౌండ్ ఇస్తూ దేవు తలని ఎదకేసి గట్టిగా అదుముకుంది. గుండెల మీద మొహాన్ని రుద్ది చిరుముద్దులు అద్దుతూ పెదవులతో టాప్ టు బాటం వరకు అంగాంగార్చన చేసి ఆమెని ఏలే రతిరాజే అల్లుకుంటూ నెలవంకగా లాంటి నడుముని ఫ్రెష్ చేస్తూ తాపాన్ని రేపి నీలో రొమాంటిక్ స్పాట్ ఏంటో తెలుసా నవ్వాడు. ఎర్రని పగడపు పెదవిని విల్లులా విరిచి తెలియదు అన్నట్లు. భలే తిరుగుతుంది ఆ మూతి అని పెదవుల మీద పెక్కిచ్చి పై పెదవి మీద ఉన్న పుట్టుమచ్చ మీద నాలుగుతో లిక్ చేసి ఇది రొమాంటిక్ స్పాట్, నీ పెదవి మీద అంటి పెట్టుకునే ఉంటుంది, నాకెంత జలసి ఉంటుందో తెలుసా నా పెళ్ళం మీద దీని హక్కు ఏంటని అని ముద్దు పెట్టి అవును మీ సిస్టర్కి సేమ్ స్పాట్ ఉంటుందా అని క్యాజువల్గా అడిగాడు దేవ్. ఉండదు శివ, మా అత్తకు ఉండేదంట, మళ్ళీ నాకుంది. మా సిసి చాలా ఉడుక్కునేది. నాలుక బయటకు తీసి అలా మచ్చ మీద లిక్ చేసింది చైత్ర. చిన్నగా నవ్వుకుని ఇది నాదే అంటూ మరి ముద్దు అద్ది చెవి దగ్గర చేరి గుసగుసలాడి పెదవుల రాపిడితో తాపాన్ని రేపుతూ పెదవులు అందుకుని చిక్కుముడులు వేస్తూ ఆమెని తనలో కలిపేసుకున్నాడు. ఊపిరి అందిస్తూనే ముద్దులు పెడుతూ మరింత పెనవేసుకుపోయింది చైత్ర. రెండు నాలుకల్ని పెనవేసి ఎంగిలి అందుకుంటూ ఇరువురి శ్వాసని ఏకం చేసి పందిరి అల్లేసిన మల్లె తీగలా చుట్టుకుపోయారు ఒకే దేహంగా మారి. మల్లె చెండులా సుకుమారంగా ఉన్న ఆమె తనువుని లాలిస్తూ పాలిస్తూ తన ప్రేమ జడవలను నిలువెల్లా తడిపాడు. మది పరవశానికి లోనే గాఢంగా పెనవేస్తూ ముద్దులు పెడుతూ తన హృదయంలో ప్రేమ మరింత ఉప్పొంగి శివ అంటూ ఇంటెన్షన్ వాయిస్తో పిలుస్తూ చేతులతో బేర్బోడిని తడిమింది. మొహం అంతా చిరుముద్దులొదుతూ చెప్పరా అని చిరునవ్వులు రువ్వాడు. లవ్ యూ శివ అని ప్రేమ నిండిన కళ్ళతో ఆరాధనగా చూసింది. నుదుటిన ముద్దు పెట్టి ఐ టు లవ్ యూ నెమలి అంటూ తన వేగాన్ని పెంచి ప్రణయ సాగరాన్ని మదిస్తూ వలపుల తీరం చేరాడు. వేడి నిట్టూర్పులు బలమైన ఊపిరులతో ఏసీ కూడా సెగలగక్కింది. ఆయాసం వచ్చి చైత్ర మీద అలా వరికి మెడవంపులో ముద్దు పెట్టి సైడ్కి దిగాడు. దేవు గుండెల మీద చేరిపోయి ముద్దులు పెడుతూ మరింత ఒదిగిపోయింది. చెమటలతో తడిసిన హెయిర్ని మునివేళ్లతో తీసి చెవి వెనక పెట్టి రెస్ట్ తీసుకుంటా ఫ్రెష్ అయి పడుకుంటావా అని లాలనగా అడిగాడు. ఫ్రెష్ అవుతాను, జాను వస్తే ఎంబారసింగ్గా ఉంటుంది అని నవ్వింది. పెదవంచెన ముద్దు పెట్టి ఇంత పిచ్చలేపుతున్నావేంటే బంగారం అంటూ మీదకి లాక్కున్నాడు. చెస్ట్ మీద ఉన్న హెయిర్ని వేలితో రింగులు చుడుతూ నేనేం చేయలేదు, నువ్వే నన్ను నీ బానిసగా చేసావు అంటూ ఛాతి మీద ముద్దులు పెట్టింది. వీపు మీద చేతులతో రాస్తూ వన్స్ మోర్ నెమలి అని మత్తుగా అడిగాడు. చిరుకోపంగా చూస్తూ ఇది ఆఫీస్ ఆమె, మన పడక గది కాదు. నా ఆఫీస్ బుజ్జులు మనకు అడ్డే ఉండదు అంటూ మళ్ళీ ఆక్రమించుకున్నాడు దేవ్.
శృంగార సరాగాలు పలికించి రోజుకో కొత్త రాగాన్ని నేర్పుతూ మరింత ప్రేమను పంచాడు. కాసేపటికే బాత్ చేసి వచ్చి గుర్రుగా చూస్తూ రెడీ అయ్యింది. కందిపోయిన ఉంటుంది చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటూ నవ్వుతూ ఏంటి అని కళ్ళెగరేశాడు. కింద పెదవి ముందుకు పెట్టి చూపించింది బిక్కమొహం పెట్టి. దగ్గరగా వచ్చి తన నాలుకతో మెల్లగా రాసి మళ్ళీ మందు వేయనా అని చిలిపిగా చూశాడు. కప్పలా వెనక్కి గెంతి ఈ రోజు నా జోలికొస్తే బాగోదు చెబుతున్నా అని సీరియస్ లుక్ ఇచ్చింది. ఇప్పుడేమి చేయనే కప్ప దూకుళ్ళాట ఆడకు. నైట్ మాత్రం వదిలేదే లేదు అని భుజం మీద చేతులాంచి ఇద్దరి నిధుల్లో ఢీకొట్టాడు దేవ్. పెదవి వెనక్కి విరిచి నేను పాపం కదా అని క్యూట్గా చూసింది. నేను ఇంకా పాపం కదే అని నవ్వాడు. ఫోన్ రింగ్ అవడంతో తీసి లిఫ్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళావా లేక రోడ్ల మీద తిరుగుతున్నావా బొంగరంలా అని గంభీరంగా అన్నాడు దేవ్. మేము ఆఫీస్కి వచ్చి గంట అయింది. తమరు చాలా బిజీగా ఉన్నారని డిస్టర్బ్ చేయలేదు అని రాగాలు తీశాడు విదుర్. ఓకే అని కట్ చేసి రెస్ట్ తీసుకోరా అని బయటికి వెళ్ళాడు దేవ్. డోర్ అన్లాక్ చేసుకుని లోపలికి వస్తూ చద్దుకూడి తిన్నాముకు మూగుడు ఆకలి పట్టదంట. అలా ఉంది బావా నీ అవ్వారం అని ఏడు మొహం పెట్టాడు విదుర్. ఏడ్చావులే నీ ఉపమానాలు ఆపు. చిన్ను ఏది అని అడిగాడు దేవ్. తన చిన్నడాడి దగ్గరికి వెళ్ళింది. చాలా డిస్టర్బ్గా ఉంది. కంగారు పడితే ఏమైంది అని సీట్ నుండి లేచాడు దేవ్. అబ్బా ఏమీ కాదులే బాగా కూర్చో నీకు తెలుసు కదా కొంచెం డిస్టర్బ్ అయితే తన చిన్నడాడి పక్కన దూరిపోతుందని అంటూ విసుగు ప్రదర్శించి రేపు పెళ్ళయ్యాక ఏ అర్ధరాత్రి నన్ను పరుగులు తీయించదు కదా ఇది అని వాపోయాడు. తీస్తే తీయాల్సిందే వేరే ఆప్షన్ లేదు అని నవ్వాడు దేవ్. కదా నా మొహం మీద పిచ్చుగా చుచ్చిపోయ్యా రోడ్ల వెడల్పులో కొట్టేసిన కొంప మాదిరిగా అయ్యింది నా జీవితం. అటు వదిలేయలేను ఇటు ఉండలేను ఏం చేయాలి ఫేట్ అలా తగలబడింది అని బటన్ వేలుతో నుదుటిని రాసుకుంటూ క్యూట్ డాల్గా వచ్చి నా మనసులోకి దూరిపోయి టెస్ట్ వేసింది. ఏం చేస్తాం ఈ జన్మకి ఇంతే అనుభవించాలి అని ముక్కు చీదాడు. అది ఎందుకు డిస్టర్బ్ అయిందో ముందు అది చెప్పు ఎదవ నకరాలు తప్పకుండా అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు. మూవీ ప్రొడ్యూసర్ ప్రభాకర్ నీకు తెలుసు కదా తెలుసు ఎక్కువగా కన్నడ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తాడు. సో వాట్ అని నసలు చిట్లించాడు. వాడు రెస్టారెంట్లో కనిపించి బంగారానికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తా అన్నాడు. చైన్ దొబ్బేందా అని చిరునవ్వుతాడు అడిగాడు దేవ్. ఎగ్జాక్ట్లీ బావా చాలా పద్ధతిగా చెప్పింది నీ చెల్లి అని నవ్వాడు విదుర్. దట్ ఈజ్ జాహ్నవి అని గర్వంగా అన్నాడు దేవ్. ఆగాగు అప్పుడేమైంది ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది బావోయ్ నసలు దగ్గరకు చేసి ఇంకో ట్విస్ట్ ఏంట్రా ఏంట్రా ఏంటా ప్రొడ్యూసర్కి ఒక బుల్లి డాల్ ఉంది దాట్రా ఉంది. అబ్బో ఆ బుల్లికి నోటితో చాలా ఎక్కువలే. నీ చెల్లి నల్లి దాని చెంపలు పప్పు బూరెలు చేసింది అని నవ్వాడు. కొట్టిందా అని ఆశ్చర్యంగా అడిగాడు. అటు చూడు అంటూ లైవ్ వేశాడు విదుర్. ఫుడ్ తింటూ జాను వాళ్ళ వైపే చూస్తున్న తన డాడీని చూసి నువ్వెందుకు ఆమె వైపు పదే పదే చూస్తున్నావు డాడీ అని కోపంగా అడిగింది రిధమ్మ. అంటే తన డాడీ అటెన్స్ జాను క్యాప్చర్ చేస్తుందని దీనికి జలసి తన్నుకుంటూ వచ్చింది. ఇదే స్టన్నింగ్ బ్యూటీ బేబీ మన మూవీలో చేస్తే దాని అందం చూసి ఆడియన్స్ ఎగబడి చూస్తారు అన్నాడు. కోరి మరీ హీరోయిన్ ఛాన్స్ వస్తే అదే ఎగిరి గంతేస్తుంది ఆఫర్ చేయి డాడ్ అడిగాను చేయను అంది. వాట్ దానికి అంత ఉందా ఏం చేసుకుని పొగరు వెళ్ళబోస్తుంది ఉండు నేను చెబుతా అని లేచి వెళ్ళింది పెద్ద బూడింగ్లా రిధమ. వీళ్ళ లోకంలో వీళ్ళు నుండి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తున్నారు. ఏ అంటూ జాను మొహమ్మద్ చిటికి వేసి పిలిచింది రిధమ. కళ్ళు చిట్లించి చూసింది జాను. మా డాడీ ఆఫర్ చేస్తే కాదన్నావంట అని బలుపుగా అంది రిధమ. అవును అన్నాను అయితే ఏంటి అని అమ్మ సీరియస్గా అడిగింది. తన డాడీ చెప్పినట్టుగా జాను నిజంగా అందంగా ఉండడం చూసి జలసి తన్నుకొచ్చి ఏంటి నీ పొగరు ఈ అందం చూసుకున్నా మా డాడీ ఒక అవకాశం ఇస్తే చాలని మా గేట్ ఎదుటి కుక్కలా పడుగాపులు కాస్తారు తెలుసా. నిన్ను పిలిచి మరీ ఆఫర్ ఇస్తానంటే టెంపర్ వెళ్ళబోస్తూ మా డాడీని అవమానిస్తావా అని ఫైర్ అవుతూ నేను తలుచుకుంటే ఈ అందాన్ని కురూపిలా మార్చేయగలను తెలుసా అంటూ బేరాలు పోయింది రిధమ. చైర్ నుండి గబాలను లేచి చెంపల మీద పడేలు పీకి ఏంటే అది చేస్తున్నావు అని జుట్టు పట్టుకుని గుంజుతూ ఎక్కువ ఆగామంటే నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు అని విసిరింది. ప్రభాకర్ కంగారుగా వచ్చి కింద పడిన కూతుర్ని లేపి వాట్ ద హెల్ నా బేబీనే కొడతావా అంటూ అరిచాడు. హే కొట్టడం కాదు నరికేస్తాను అని విదూర్ కోపంగా మీదకి వెళ్తుంటే నువ్వు ఆగు అని చేతిని పట్టుకుని సీ మిస్టర్ నువ్వు ఆఫర్ ఇచ్చావు నాకు ఇష్టం లేదని మర్యాదగా చెప్పాను అంతటితో అయిపోయింది. ఈ ముంగేసి మొహంది వచ్చి వాగవలసిన పని ఏంటి ఏమే నన్ను కురీపులా మారుస్తావా ఏది టచ్ నా మొగుడు నేను పాతాళంలో పెట్టేస్తాడు ఏమనుకుంటున్నావా. నాకు అన్న ఉన్నాడు ఏమిడికి తాత ఒక మాట చెప్పానంటే మీ బతుకులు శంకరగిరి మాన్యాలు ఏమనుకుంటున్నారో లైఫ్లో మళ్ళీ మీ యదమొహాలు చూపించకండి పొండి అని అరిచింది జాను.
కోపంతో బుసలు కొడుతూ పద బేబీ అని తీసుకెళ్ళాడు ప్రభాకర్. జరిగిన గొడవంతా అక్కడున్న వాళ్ళందరూ సెల్లో వీడియోలు తీశారు. ఈడియట్స్ మూడంతా స్పాయిల్ చేశారు అని చిరాకు పడుతూ అందరి వైపు చూసి ఇక్కడ జరిగింది బయటికి వెళ్తే మీ ఫ్యూచర్కే నష్టం, మర్యాదగా డిలీట్ చేయండి అని రౌద్రవదనంతో వార్న్ చేశాడు విదుర్. ఎవరి కోసం మనం మూడెందుకు స్పాయిల్ చేసుకోవాలి అని ప్రశ్నించి కూర్చో, బోలెడు డబ్బులు పోసి కొనుక్కున్న బిర్యానీ వేస్ట్ అవుతుంది, డబ్బులు ఎవరికి ఊరికే రావని మన గుండంకుల్ చెప్పడం వినలేదా ఏంటి అని కూర్చుని తినడం స్టార్ట్ చేసింది జనమ్మ నువ్వు చాలా టిపికల్ ఫీస్వే తెలుసా అని పళ్ళు నూరాడు. అవునా, తెలియదే, చెప్పినందుకు థ్యాంక్స్ అని నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటది? వాడు నన్ను మిస్ మిస్ అని సంబోధిస్తున్నాడు, వాడు కూతురిని మాత్రం బేబీ అని పిలిచాడు. ఎదవా, ఏజ్ బార్ అయినా ఒంట్లో మదం అనగలేదు. ఎందుకు అణుగుతుంది? తెర మీద తమని తాము చూసుకోవాలి, హీరోయిన్ అయి ఫేమ్ తెచ్చుకుని పాపులర్ అయ్యి కట్టలు కట్టలు డబ్బులు సంపాదించి రిచ్ లైఫ్ లీడ్ చేయాలని ఏవేవో ఆశల కోరికలతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఆడవాళ్ళని వీటిలాంటి వాళ్ళు అప్పనంగా వాడుకోవాలని చూస్తారు. తన శరీరాలను అప్పగిస్తేనే కానీ రాణించలేమని అపోహతో తమ మనసాక్షిని చంపుకుని ఇలాంటి నీచ పేదవులు ఏం చెప్పినా చేస్తారు. వాడి కూతురు బేబీ నేను మిస్. ఎదవ ముండా కొడుక్కి కోసి కా కాకులకు గ్రద్దలకు వెయ్యాలి అని పళ్ళు పటపటా నూరింది. ఏం కోస్తావే అని నవ్వాడు విదురు. ఇంకేంటి అదే అని కోపంగా సమాధానం చెప్పించాను. చూసావా బావా, అది మ్యాటర్. ఈ కంచు కనకంతో నేను జాగ్రత్తగా లేకపోయానే అనుకో, బాబోయ్ ఊహే దుడుకు తెప్పిస్తుంది అని సాడ్ ఫేస్ పెట్టాడు విదురు. చిన్నగా నవ్వి వాడిని 2 పీకలేదు. సో సాడ్, నువ్వేం చేస్తున్నావు? వీడికి చూస్తున్నావా? బయటకు చెప్పుకోలేని ప్లేస్లో తన్నాలి రాసుకెళ్ళి ఒక లుక్వి వాడి మీద ఫేమ్ బొంగు అంటూ ఎగురుతున్నాడు కదా, నేలను నాకిద్దాం అన్నాడు దేవ్. మళ్ళీ వీడితో పులకం పెట్టుకోవాలా అని విసుగు ప్రదర్శించాడు విదూర్. రేయ్, మన అంతట మనం వెళ్ళి వాడి బ్యాగ్ గెలలేదు, వచ్చి కెలుక్కుంది వాడే. సో మనం ఎందుకు వదిలేయడం? చిన్ను అన్నట్లు ఆడపిల్లల లైఫ్ని స్పాయిల్ చేసే ఇలాంటి వాళ్లకు ఒక దెబ్బ తగలాలరా, అప్పుడు అన్ని హోల్స్ మూసుకుని ఉంటారు. పంజుడు మనీ క్రెడిట్ చేయి అని గీరగా అన్నాడు విదూర్. ఇచ్చే కట్నంలో తెగ్గోసుకో. ఇదేం పితలాటకం, కట్నం మీరు కదా ఇవ్వాలి, నేను ఇవ్వడం ఏంటి అని గుర్రుగా చూశాడు. అదంతే, మేము స్పెషల్ కదా, కోరి వరించావు, కట్నం ఇవ్వకుండా పెళ్ళంటే చేస్తాం మరి. వెళ్ళవమ్మా, వచ్చాడు తిప్పుకుంటూ అంటే ఇచ్చేశాడు దేవ్. దాని ఎత్తు ధనరాశి పోసిన తక్కువే అంటూ గర్వంగా చెప్పి సరే కట్నం కట్నం ఇచ్చే వాడుతాను, ఏం చేస్తాం, మనసిచ్చాను కదా అని నవ్వాడు విదూరి. ఇది రియలైజేషన్ అని నవ్వాడు దేవ్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.